నమస్తే రామ ప్రభుదత్తం, నమస్తే రామానుజ ప్రాణరక్షమం, నమస్తే రామ కార్యసాధకం, నమస్తే రామనామ నౌకా నావికం, నమస్తే రామమిత్ర సహాయకం, నమస్తే రామ పరజనరంజకం, నమస్తే రామ విభూభానాం, నమస్తే రామ బంధు సంరక్షకం. ఆదర్శ మానవుడికి ఉండాల్సిన ఉత్తమ లక్షణాలను సదా ఆచరించి అనుసరించి నాటి నేటి తరానికి శ్రీరాముడు మార్గనిర్దేశకుడయ్యాడు. అందరి చేత మానవోత్తమ రాముడిగా మన్ననలు పొందాడు. ఆదర్శవంతమైన జీవనానికి బాటలు పరిచిన రామయ్య ఆయన జీవిత గాథను ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే సంకల్పంతో, అలాగే హిందూ మత ప్రాశస్త్యాన్ని ఎనుమడింపజేసేందుకు ఏర్పాటైందే రామరాజ్యం ఫౌండేషన్. ఈ సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి కూడా వినూత్న కార్యక్రమాలతో సామాన్యుల్లో సైతం అవగాహన కల్పిస్తూ రాముడి ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రామదీక్షను రామరాజ్యం ఫౌండేషన్ వారు ప్రారంభించారు. ఈ దీక్షలో పాల్గొన్న వారికి సురేష్ ఆత్మారాం మహారాజ్ వారు రామదీక్ష పరులకు డిసెంబర్ 11వ తేదీన మాలధారణ చేయించారు. ఈ కార్యక్రమాన్ని రామచంద్రజీ మఠ పీఠాధిపతులు రాహుల్ మహంత్ మహారాజ్ గారి పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో బంగారయ్య శర్మ గారు రామదీక్ష పరులకు మార్గనిర్దేశం చేసి ఆశీర్వదించారు. శ్రీరాముడి బంగారు పాదుకల పాదయాత్ర భాగ్యనగరం నడిబొడ్డు నుంచి అయోధ్య వరకు సాగింది. గతేడాది డిసెంబర్ 17వ తేదీన మొదలైన ఈ యాత్ర 14 రోజుల పాటు దిగ్విజయంగా సాగి డిసెంబర్ 30వ తేదీన అయోధ్యకు చేరుకుంది. యాత్ర సాగిన తీరును తేదీల వారీగా ఓసారి తెలుసుకుందాం. డిసెంబర్ 17 పాదయాత్ర మొదలైన రోజు. డిసెంబర్ 17వ తేదీ ఉదయం 6 గంటలకు రామచంద్రజీ మఠంలోని రామాలయంలో రామదీక్ష పరులకు చిలుకూరు శివాలయం ప్రధాన అర్చకులైన శ్రీ శ్రీ ఆత్మారాం సురేష్ మహారాజ్ గారు రాముడి స్వర్ణపాదుకలకు పంచామృతంతో అభిషేకం అర్చనలు చేయించి రామచంద్రజీ మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ మహంత్ రాహుల్ దాస్ మహారాజ్ చేతుల మీదుగా స్వర్ణపాదుకలను రామదీక్ష పరుల తలపై పెట్టించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి వాటిని పల్లకిలో పెట్టించారు. మధ్యాహ్నం 12:45 అభిజిత్ లగ్నంలో రామచంద్రజీ మఠ్ లంగర్ హౌస్ నుంచి పాదుకల పాదయాత్ర ప్రారంభమైంది. ఆ ప్రాంతమంతా రామభక్తులతో రామనామ స్మరణతో మారుమోగింది. దీక్ష తీసుకున్న రామభక్తులంతా అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి పాదుకలను పల్లకిలో పెట్టుకుని సాధుజనుల ఆశీర్వచనంతో గురువు సురేష్ మహారాజ్ రాహుల్ మహారాజ్ పర్యవేక్షణలో ఈ యాత్ర మొదలైంది. రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ సంస్థాపకులు నంగి దేవేందర్ రెడ్డి, వాసగిరి నాగరాజు, గుల్లపల్లి రాకేష్ గౌడ్, పరవస్తు విజయరంగదాసన్, వినయ్ సింగ్, అలాగే కమిటీ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, కొమ్మిడి మహేందర్ రెడ్డి, గాజుల రాహుల్, డాక్టర్ అంజలి సహకారంతో భగవన్నామ స్మరణతో ఈ పాదయాత్రకు అంకురార్పణ జరిగింది. రామ్లీలా మైదాన్ నుంచి ప్రారంభమైన పాదయాత్రలో భాగంగా శ్రీరాముడి బంగారు పాదుకలు పల్లకిలో పెట్టుకుని రామదీక్ష పరులంతా పాదయాత్రగా ట్యాంక్ బండ్ వరకు వెళ్లారు. అక్కడి నుంచి మేడ్చల్ జిల్లా అత్వెల్లి గ్రామంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన స్వయంభు శివాలయంలో రాముడి పాదుకలు పెట్టి పూజ చేయించడం జరిగింది. రాత్రికి అక్కడే బస చేయడంతో చుట్టుపక్కల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి రాముడి స్వర్ణ పాదుకలను దర్శించుకుని తరించిపోయారు. రామదీక్ష పరులంతా కూడా రాత్రికి ఆలయం ధర్మకర్త మల్లేష్ గౌడ్ ఏర్పాటు చేసిన వ్యవస్థలో బస చేశారు. డిసెంబర్ 18 రెండో రోజు. ఇక మరుసటి రోజు అంటే డిసెంబర్ 18వ తేదీన ఉదయం పాదయాత్ర సాగుతుండగా బంగారు మైసమ్మ గుడి దగ్గర కాశీ నుంచి కన్యాకుమారి వరకు గోమాత పాదయాత్రను చేస్తున్న బాలకృష్ణ గురుస్వామి గారు గోమాతతో రామదీక్ష పరులకు స్వాగతం పలికారు. అత్వెల్లి శివాలయం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలో శోభయాత్ర కొనసాగించిన అనంతరం అయ్యప్ప సన్నిధికి చేరుకుని అక్కడి నుంచి బయలుదేరిన పాదయాత్ర కాలక్కల్ చేరింది. రామనామం జపిస్తూ నిర్విరామంగా సాగిన యాత్ర మధ్యాహ్నం 2 గంటలకు తూప్రాన్ చేరింది. అక్కడ భోజన ఏర్పాట్లను నేతి మహేష్ ఏర్పాటు చేశారు. అనంతరం రామదీక్ష పరులు మళ్లీ పాదయాత్రగా బయలుదేరి రాత్రికి రామాయంపేట చేరుకున్నారు. మెదక్ జిల్లా విహెచ్పి అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పాదయాత్రికులకు బసతో పాటు భోజనము ఏర్పాటు చేశారు. డిసెంబర్ 19 మూడో రోజు. తర్వాతి రోజు అంటే డిసెంబర్ 19వ తేదీన రామాయంపేట పట్టణంలో శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించి శ్రీ సీతారామాలయంలో స్వర్ణపాదుకలకు పూజలు నిర్వహించారు.
తదనంతరం అయ్యప్ప స్వామి సన్నిధిలో ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని స్వీకరించిన తర్వాత పాదయాత్ర ఉదయం 1 గంటకు కామారెడ్డికి చేరుకుంది. కామారెడ్డిలో అల్లం ప్రభాకర్ రెడ్డి మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఊరేగింపుగా సాగిన రామపాదుకలు అక్కడి భక్తులకు కనువిందు చేశాయి. అనంతరం ఓంకారేశ్వర ఆలయానికి చేరుకున్న బంగారు పాదుకలకు ప్రత్యేక పూజలు జరిగాయి. అక్కడి నుంచి మొదలైన యాత్ర చీకటి పడే సమయానికి నిజామాబాద్ చేరుకుంది. నిజామాబాద్లో శ్రీరామ గార్డెన్స్ చైర్మన్ దేవేంద్ర గుప్తా గారు బస్సును శ్రీరామ గార్డెన్స్లో ఏర్పాటు చేసి భోజన వసతులను కల్పించారు. డిసెంబర్ 24 రోజు డిసెంబర్ 20వ తేదీన ఉదయం నిజామాబాద్లో అల్పాహారం తీసుకున్న తర్వాత మొదలైన పాదయాత్ర ఎండను సైతం లెక్క చేయకుండా రామనామ స్మరణతో ఆర్మూరుకు చేరుకుంది. ఆర్మూరులో జాంబి ఆంజనేయ స్వామి దేవాలయంలో భజన కార్యక్రమం నిర్వహించి పాదుకలకు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే ఉన్న అయ్యప్ప స్వామి సన్నిధానంలో జలంధర స్వామి ఏర్పాటు చేసిన భిక్షను రామదీక్ష పరులు స్వీకరించారు. అనంతరం మొదలైన పాదయాత్ర సంస్థాన్ బండలింగాపూర్కు చేరుకుంది. అక్కడ బస్సు ఏర్పాట్లను రెండ్ల రాజయ్య ముదిరాజ్, సుతాం సత్యం పటేల్ కమిటీ సభ్యులు చేశారు. అలాగే రాత్రి భిక్షను కూడా అక్కడే ఏర్పాటు చేశారు. డిసెంబర్ 21 5వ రోజు మరుసటి రోజు 21వ తేదీన సంస్థాన్ బండలింగాపూర్లో నగర సంకీర్తనకు భక్తులు భారీగా తరలివచ్చి రామపాదుకలను దర్శించుకున్నారు. అనంతరం బండలింగపూర్ నుంచి బయలుదేరిన పాదయాత్ర మెట్పల్లి మీదుగా మధ్యాహ్నానికి కోరిట్ల చేరుకుంది. స్థానికంగా ఉన్న అష్టలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికంగా ఉండే జువ్వాది నరసింగరావు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి రామజపంతో ఎంతో ఉత్సాహంగా సాగిన పాదయాత్ర రాత్రి 7 గంటలకు వేములవాడకు చేరుకుంది. రామదీక్ష పరులకు వేములవాడలోని రెడ్డి భవన్ కన్వీనర్ వెంకటరెడ్డి గారు వసతిని ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాత్రి భోజన వసతి కల్పించారు. డిసెంబర్ 22 6వ రోజు ఆ తర్వాతి రోజు అంటే 22వ తేదీన పొద్దున్నే శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రామదీక్ష పరులకు ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం అంకాపూర్ మహేష్ ఆధ్వర్యంలో తంగళ్లపల్లి గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. తదనంతరం భక్తుల కోరిక మేరకు శ్రీ రాజరాజేశ్వర స్వామి గర్భగుడిలో రామపాదుకలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత మధ్యాహ్న భోజనం పూడూరు గ్రామస్తులు ఏర్పాటు చేశారు. అనంతరం కుడిమల్ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో, ఆ తర్వాత 5 గంటలకు జగిత్యాలలోని కోదండరామస్వామి మందిరంలో స్వర్ణపాదుకలకు విశిష్ట పూజలు చేశారు. ఆ రోజు రాత్రికి ధర్మపురికి చేరుకున్న రామదీక్ష పరులు అక్కడే బస చేశారు. రామదీక్ష పరులకు అన్నం రమేష్ నాయుడు గారు అల్పాహారం ఏర్పాటు చేశారు. డిసెంబర్ 23 7వ రోజు ఇక 23వ తేదీన ఉదయాన్నే ధర్మపురిలో స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో శోభయాత్ర కన్నుల పండుగగా నిర్వహించి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణపాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల దర్శనార్థం బంగారు పాదుకలను ఆలయంలో ఉంచారు. అక్కడి నుంచి బయలుదేరిన పాదయాత్ర బీర్పూర్ చేరుకుంది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఖానాపూర్ చేరుకుని అయ్యప్ప ఆలయంలో రామపాదుకలకు పూజలు నిర్వహించిన అనంతరం అక్కడే సింగపూర్ రాజన్న గురుస్వామి ఏర్పాటు చేసిన భిక్షను స్వీకరించారు. మళ్లీ మొదలైన పాదయాత్ర సూర్యుడు అస్తమించే సమయానికి నిర్మల్ చేరింది. నిర్మల్లో స్థానికంగా నివాసం ఉండే డాక్టర్ తుమ్మ ప్రమోద్ చంద్రారెడ్డి గారు ఆయన స్వగృహంలో వసతితో పాటు అల్పాహార ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 24 8వ రోజు మరుసటి రోజు అంటే 24వ తేదీన నిర్మల్లో శోభాయాత్ర చేసిన అనంతరం డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి ఏర్పాటు చేసిన అల్పాహారం స్వీకరించారు. తర్వాత బోయవాడ గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో రామపాదుకలకు పూజలు నిర్వహించారు. రామదీక్షాపరులకు గుమ్మడి భీమిరెడ్డి ఆలయ కమిటీ సభ్యులు భిక్షను ఏర్పాటు చేశారు. శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. కొద్ది విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చోడుకు చేరుకొని విఠలేశ్వర ఆలయంలో పాదుకలకు పూజలు చేశారు. అనంతరం సాగిన యాత్ర రాత్రికి ఆదిలాబాద్ చేరుకుంది. శ్రీ శ్రీ హనుమల్ గారి ఆధ్వర్యంలో రామభక్తులకు స్థానికంగా ఉన్న సరస్వతి శిశుమందిర్లో విశ్రాంతితో పాటు భిక్షను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 25 9వ రోజు
పాదయాత్రలో 9వ రోజు అంటే డిసెంబర్ 25వ తేదీన ఆదిలాబాద్ పట్టణంలో శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. గోపాలకృష్ణ మఠం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి 12 గంటలకు డైట్ మైదాన్ చేరుకొని అక్కడ జరుగుతున్న యజ్ఞక్రతువులో పాదుకలకు ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామి దర్శనం అనంతరం బొండెల్లి హనుమన్లు ఇతర అయ్యప్ప భక్తులు భిక్షను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మొదలైన యాత్ర సాయంత్రం 4 గంటలకు మహారాష్ట్రలోని కేలాపూర్కు చేరుకుని జగదాంబ ఆలయంలో చైర్మన్ శంకర్ బాడే ఆధ్వర్యంలో స్వర్ణపాదుకలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత రాత్రి 8 గంటలకు హింగన్ ఘట్కు పాదయాత్ర చేరుకుంది. అక్కడ మహేశ్వరి భవన్లో బస చేశారు. స్థానికంగా నిర్వహించిన ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రామపాదుకలు దర్శించుకుని తరించిపోయారు. రామదీక్షాపరులకు బసతో పాటు అల్పాహారాన్ని వసంత్ కొర్కట్ గుప్తా, తాపేష్ చంద్రన్, విజయ్ సింగ్ మహంత్, దినేష్ వర్మ, ఆదిత్య గోయాంగా ఏర్పాటు చేశారు. డిసెంబర్ 26 10వ రోజు ఇరవై 26వ తేదీన ఉదయం హింగన్ ఘట్ నుంచి 6 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగిన తర్వాత రెందో గ్రామం చేరుకుని ఆంజనేయ స్వామి ఆలయంలో దర్శనం, పూజ ఇత్యాది కార్యక్రమాల తర్వాత స్థానికులు వసంత్ కొర్కట్ గుప్తా గారు వారి మిత్రులు ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించి సాయంత్రానికి పాదయాత్ర నాగ్పూర్ చేరుకుంది. అక్కడ ఉన్న శ్రీ శ్రీ మహంత్ రామ్ చరణ్ దాస్ గురూజీ శివశక్తి హనుమాన్ ఆశ్రమంలో వసతి భోజన ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 27 11వ రోజు మరుసటి రోజు 27వ తేదీన ఉదయం అక్కడి నుంచి మొదలైన పాదయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు రామ్టెక్ చేరుకుంది. అక్కడ పూజల అనంతరం డెవలపర్ పట్టణంలోని మా భగవతి సంస్థాన మందిరంలో రామపాదుకలకు ప్రత్యేక పూజలు జరిగాయి. రోమిత్ గుప్తా గారు ఏర్పాటు చేసిన భిక్షను స్వీకరించి మళ్లీ 3 గంటలకు మొదలైన పాదయాత్ర సాయంత్రం 6 గంటలకు జబల్పూర్ చేరుకుంది. నర్మదా నదిలో పాదుకలకు పూజలు, మహామంగళ హారతులు ఇవ్వటం జరిగింది. అశేష భక్తజనం ఈ కార్యక్రమంలో పాల్గొని దైవన్నామ స్మరణలో తరించారు. అక్కడి నుంచి ఓంకార పాండే ఏర్పాటు చేసిన బస దగ్గర రాత్రికి రామదీక్ష దారులంతా సేద తీరారు. డిసెంబర్ 28 12వ రోజు మరుసటి రోజు ఉదయం అంటే 28వ తేదీన ఉదయం అల్పాహారం అనంతరం 9 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర మధ్యాహ్నం మోదో సైపూర్ చేరుకుని అక్కడ శ్రీ సీతారాంజీ ఏర్పాటు చేసిన భిక్షను స్వీకరించి పాదయాత్రను కొనసాగించి సాయంత్రం 5 గంటలకు సాతన జిల్లాలోని మమహర్ గ్రామంలోని శారదామాత మందిర్ చేరుకుని అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శారదామాత ఆలయానికి రోప్వే ద్వారా చేరుకోవటం ప్రత్యేక ఆకర్షణగా నిలవటంతో పాటు సరికొత్త అనుభూతిని నిలిచింది. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు రామపాదుకలను దర్శించుకున్నారు. ఇక రాత్రికి అక్కడే ఉన్న మఠంలో బస చేయటం జరిగింది. ఈ ఏర్పాట్లను కలెక్టర్ పరికిపండ్ల నరహరిరావు గారు పర్యవేక్షించారు. డిసెంబర్ 29 13వ రోజు అనంతరం తర్వాతి రోజు అంటే 29వ తారీఖున ఉదయం అల్పాహారం తీసుకున్నాక మొదలైన పాదయాత్ర అమర్పాటన్ గ్రామం చేరుకుంది. అక్కడ జరిగిన భారీ ఊరేగింపులో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి పాదుకలను దర్శించుకున్నారు. అక్కడి నుంచి తిరిగి ప్రారంభమైన పాదయాత్ర రాత్రి 10 గంటలకు ప్రయాగ్రాజ్ చేరుకుంది. ఇక రాత్రికి శ్రీ రాహుల్ బాబా వసతి గృహంలో భోజన ఏర్పాట్లతో పాటు బస కూడా అక్కడే సిద్ధం చేశారు. డిసెంబర్ 30 14వ రోజు సాగిందిలా. ఇక 30వ తేదీన ఉదయం అల్పాహారం తీసుకున్నాక గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో రామపాదుకలకు గంగాభిషేకం జరిగింది. నభూతో న భవిష్యత్తు అన్నట్టుగా రామపాదుకల స్పర్శతో గంగమ్మ తల్లి పరవశించిపోయింది. అదొక అపూర్వ ఘట్టం. ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొన్న రామభక్తులు దీక్షాపరుల జన్మధన్యమైంది. అభిషేకం అనంతరం బయలుదేరిన రామదీక్షాపరుల పాదయాత్రకు మార్గం మధ్యలో సీతారాంజీ భోజన ఏర్పాట్లు చేశారు. తిరిగి మొదలైన పాదయాత్ర సాయంత్రం 5 గంటలకు రామజన్మస్థానం అయోధ్యకు చేరుకుంది. శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం వారు వైడి గుప్తా సహకారంతో రాత్రికి భోజనంతో పాటు బస కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 31 15వ రోజు ఆ మరుసటి రోజు అంటే డిసెంబర్ 31వ తేదీన తెల్లవారుజామునే సరియూ ఘాట్లో రామపాదుకలకు అభిషేకం చేసిన అనంతరం ఉదయం 7 గంటలకు ఎన్నాళ్ళో వేచి చూసిన అపూర్వ ఘట్టం
కళ్ళ ముందు తారసపడింది. ఆ బాలరాముడి దివ్య దర్శనం ఎంతో వైభవంగా జరిగింది. శ్రీ శ్రీ ఆత్మారాం సురేష్ మహారాజు సమక్షంలో రామభక్తులు మాలధారణ విరమించారు. అనంతరం అయోధ్య శ్రీరామ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ చెంపత్రాయ్తో రామరాజ్యం ఫౌండేషన్ సభ్యులు సమావేశమయ్యారు. తమ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, అలాగే రామపాదుకుల పాదయాత్ర గురించి ఆయనతో పంచుకోవటం జరిగింది. రామరాజ్యం ట్రస్ట్ సభ్యుల ప్రయత్నానికి, సాహస యాత్రకు మంత్రముగ్ధులైన చెంపత్రాయ్ సభ్యులను అభినందించారు. జనవరి 1, 2025 ఇక ఆంగ్ల నూతన సంవత్సరం నాడు తొలి రోజున రామరాజ్యం ట్రస్ట్ సభ్యులు, దీక్షాపరులు సరికొత్త అనుభూతిని పొంది బాలరాముడి కృపకు ధన్యులయ్యారు. అత్యంత భక్తి ప్రపత్తులతో భాగ్యనగరం నుంచి అయోధ్యకు పాదయాత్రగా తీసుకొచ్చిన బంగారు పాదికలను చైర్మన్ చెంపత్రాయ్ చొరవతో బాలరాముడి గర్భగుడిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడంతో పాటు వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా చెంపత్రాయ్ గారికి ట్రస్ట్ సభ్యులు విశేష ధన్యవాదాలు తెలుపుకున్నారు. అలాగే ఒకసారి వీలు చూసుకొని తమ భాగ్యనగరానికి రావాలంటూ ట్రస్ట్ సభ్యులు చెంపత్రాయ్ను ఆహ్వానించారు. వీలు చూసుకొని ఖచ్చితంగా ఒకసారి వస్తానంటూ ఆయన సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే చెంపత్రాయ్ రాకకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు, కార్యక్రమాలు చేసేందుకు రామరాజ్యం ట్రస్ట్ సభ్యులు సిద్ధమయ్యారు. జనవరి 2 అయోధ్య బాలరాముడి సన్నిధి నుంచి పసిడి రామపాదికలు జనవరి 2వ తేదీన రాత్రి 10 గంటలకు భాగ్యనగరానికి చేరుకున్నాయి. ఎన్నో ప్రయాసలకు ఒనగోర్చి పాదయాత్ర చేసిన రామభక్త బృందానికి, అలాగే స్వర్ణపాదికలకు శ్రీ రాహుల్ మహారాజ్తో పాటు అశేష భక్తజనం శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా అపూర్వ స్వాగతం పలికారు. రామనామ జపంతో, కరతాళ ధ్వనులతో ఆ ప్రాంగణమంతా ఆధ్యాత్మికతతో పరిఢవిల్లింది. అనంతరం రాములోరి బంగారు పాదికలను శ్రీరామచంద్రజీ మఠంలోని రామాలయం గర్భగుడిలో ఉంచారు. అనంతరం రామదీక్షాపరులు ఆనందంతో, రామభక్తితో తమ స్వస్థలాలకు తిరిగి పయనమయ్యారు. ఈ 14 రోజుల బంగారు పాదికల పాదయాత్రలో ఎవరికీ ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ప్రయాణ అలసట లేకుండా తిరిగి భాగ్యనగరానికి చేరుకున్నారు. వీరికి శ్రీరాముడి ఆశీస్సులు మెండుగా ఎళ్లవేళలా ఉండాలని భక్తులు కోరుకున్నారు.